మానవ సంస్కృతి కేవలం మనుషుల మధ్య ఉండే సంబంధాలతోనే ఏర్పడలేదు. ప్రకృతిని అర్థం చేసుకోవడం ద్వారా, జంతువులను మచ్చిక చేసుకోవడం ద్వారా, వాటిని మన అవసరాలకు వాడటం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందింది. ప్రకృతిని ప్రేమించినవారు, జంతువులను మచ్చిక చేసుకున్నవారు, బర్రె నుండి పాలు పిండినవారు, పాల నుంచి వెన్న తీసినవారు, అలాగే తరతరాల చరిత్రను కథగా చెప్పినవారు, ఈ దేశాన్ని పాలించినవారు యాదవులు. వారి జీవన విధానమే నేటి బతుకు చిత్రం. సింధు నాగరికతలో ముచ్చలేని ఎద్దు అన్నాడు. ముచ్చలేని ఎద్దు ఏముంటుంది? దున్నపోతు లేదా బర్రె. తెల్ల జంతువుకు ముచ్చుంటుంది మగదానికి. సో బర్రెలు సింధు నాగరికత ముందే మనం మచ్చిక చేసుకున్నాం. ఎవరు చేసుకున్నారు? ఇవాళ యాదవులుగా ఉన్న కమ్యూనిటీ ఆనాడు మొదలు చేశారు. సో సింధు నాగరికత నిర్మాణంలో యాదవుల యొక్క పాత్ర బ్రహ్మాండమైంది. యాదవులు దాదాపు 13 ఉపకులాలున్నాయి. ఎర్రగొల్లలు, కర్ణగొల్లలు, ముష్టిగొల్లలు, ముదిమగొల్లలు, బెయ్యగొల్లలు, వెకారిగొల్లలు, పాకనాటి గొల్లలు, పెదబీట గొల్లలు, పూజగొల్లలు, గంపగొల్లలు, గుజరాతీ గొల్లలు, సరణపు గొల్లలతో పాటు మరో ఉపజాతి కుర్మగొల్లలు. వీరందరినీ కలిపి ఇప్పుడు యాదవులు అని పిలుస్తున్నారు. యాదవులు ప్రధానంగా 4 రకాల జంతువులను పెంపుడు జంతువులుగా చేసుకున్నారు. ఆవులు, ఎద్దులు, బర్రెలు, దున్నపోతులు. చాలా ప్రాంతాలలో బర్రెల పెంపకం, ఆవుల పెంపకం, పశువుల పెంపకం ప్రధానంగా కలిగి ఉంటారు ఒక సెక్షన్. రెండవ సెక్షను గొర్రెలు, మేకల పెంపకం. మూడో సెక్షను ఉన్ని వడకడము, పాలను కాగబెట్టి పెరుగు తయారు చేయడము, పెరుగు నుంచి నెయ్యి తీయడము, వెన్న తయారు చేయడము, ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మే కమ్యూనిటీ కూడా మొదటి నుంచి ఇదే. ముఖ్యంగా గేదె పాలు మనిషికి ఉపయోగపడతాయనే విషయాన్ని కనిపెట్టిన వారు యాదవులు. అంతేకాదు, యాదవులు మొదటి నుండి ఉత్పత్తి కులంగా ఉన్నారు. ఈ సమాజానికి 4 రకాల పరిశ్రమలను వీరు పరిచయం